పంటకు నిప్పు పెట్టిన రైతన్నలు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల వ్యవసాయ మార్కెట్ వద్ద కోదాడ నల్గొండ ప్రధాన రహదారిపై వరి పంటను పోసి నిప్పు పెట్టి ఆందోళన చేపట్టారు. సుమారు కిలోమీటర్ల దూరం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం సన్న రకం వరి పంట వేయాలని చెప్పిందని, సాగర్ ఆయకట్టు ప్రాంతంలో 80% సన్న రకం, 20% దొడ్డు రకం పంటలు వేశామని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర 1888 రూపాయలు ప్రకటించిన మిల్లర్లు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై 11 లేదా 1200కే కొంటున్నారని, గిట్టుబాటు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మిల్లర్లు ధాన్యం కొనుగోలు లేదు, ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పడంతో ధాన్యం రోడ్డుపై పోసి నిప్పంటించారు. కేసీఆర్ 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 దిగిపోవాలి దిగిపోవాలి. కలెక్టర్ వెంటనే శనివారం రోజు పంపిస్తాను అక్కడ అయితే మనం రాత్రి పోయి ఏం చేస్తారు, 200 మంది దొంగతనంగా పోయి గొడవ చేశారు. బాగా గట్టిగా అయిపోయింది, స్ట్రిక్ట్ అయిపోయింది. నేను ఉదయం నుంచి కూడా నేను అదే మాట్లాడుతున్నాను మీ గురించి. మీటింగ్ ఎందుకు పెట్టినాం ఈరోజు? కోఆర్డినేషన్ కోసమే కదా, లేకపోతే మాకు అవసరం. మీటింగ్ పెట్టినాం, అది ఏంది, మిల్లర్స్ కూడా పిలిపించాను, లోకల్ మిల్లర్స్ కూడా పిలిపించాను. మీరు కూడా కొనాలి, మీరు కొంటేనే అక్కడ కూడా ఇబ్బంది పడుతుంది. హుజూర్నగర్ కూడా మేము ఆడియో గారితో మాట్లాడి హుజూర్నగర్ కూడా మాట్లాడతాను. మిల్లర్స్ ఆల్రెడీ మీటింగ్ పెట్టింది సార్. గడేపల్లి ఇటువన్నీ ఒక మండలానికి ఏ మండలం ఇటు పోవాలి, ఏ మండలం ఇటు పోవాలి కూడా రేపు మొత్తం అయిపోతుంది. రేపు 10ంటికి ఆడియో గారు వస్తారు, ఆడియో గారు, సిఏ గారు, ఈ డిఎస్పీ గారు వస్తారు. ఆ టోల్గేట్ దగ్గర అక్కడ ఆడియో గారు, అక్కడ డిఎస్పీ గారు వస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. రేపు 10-11ంటికి మనకి మొత్తం ఫైనల్ అవుతుంది. జిల్లాల వారికి విడగొట్టి పాలిస్తుంటారు.